కఠినంగా శిక్షించాలన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే. తనుగుల చెక్ డ్యాం పేలుడు ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతిని వారు కార్యాలయంలో కలిసి పేలుడు ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ఇటీవల జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివారులోని మాలేరు నదిపై గల చెక్ డ్యాం ను ఇసుక మాఫియాకు చెందిన కొందరు చెక్ డ్యాం ను పేల్చి వేశారని, ఈ ఘటనకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఒక డెలిగేషన్ కూడా పోయి రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక 5 రోజుల క్రితము జమ్మికుంట మరియు ఓదెల పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చివేసినట్టు గుర్తించడం జరిగింది టీఆర్ఎస్ డెలిగేషన్. ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే, రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది, ఇది యాక్సిడెంటల్గా కూలిపోలేదు, ఎవరో బాంబులు పెట్టి లేపారు. గతంలో కూడా హుసేన్మియా వాగు మీద ఎలా అయితే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమందరం డెలిగేషన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రాథమికంగా మేము చూస్తుండగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ కనమల్లే. సో ఇమ్మీడియట్గా ఆ రోజు అక్కడ కూడా మొత్తం చూస్తుండగా ఎవరో బాంబులు పెట్టి లేపేసి చెక్ డ్యామ్ కూలగొట్టి ఆ మొత్తం నీళ్లు పోవడం వల్ల ఆ ఇసుక తీసుకున్న ఆలోచనతో ఇసుక మాఫియానే చేసిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది. ఇమ్మీడియట్గా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, నిజానిజాలు తొందరగా తేల్చాలి, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన రిపోర్టు బహిర్గతం చేయాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిపోర్ట్ చేయడం జరిగింది. మాకన్నా ముందు ఇరిగేషన్ డీ గారు ఆల్మోస్ట్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన ఒక అడుగు కూడా ముందుకు పోతలేదు కాబట్టి మళ్ళీ దాన్ని భూస్థాపితం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి, అధికారుల మీద ప్రెజర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది. తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో హరీష్ ఆధ్వర్యంలో డీజీపీకి తప్పక కలుస్తాం. మేము డెఫినెట్గా దీని యొక్క నిగ్గు తేల్చాలి, ఎవరు దోషులో ఇది పునరావృతం కావద్దు, దోషులను గుర్తించాలని చెప్పే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అలుపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు, పరిగెత్తే నీళ్లను ఆపాలి, ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపజే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం, జలాలతో పాటు కూడా దగ్గర ఒక 27 చెక్ డ్యాములు కట్టడం జరిగింది. దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి బావుల్లో కానీ బోరుల్లో కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పంట కూడా పెరగడం జరిగింది. చాలామంది కూడా రైతులకు మేలు జరిగింది. ఈ రోజు కూడా దాని మీద ఆధారపడ్డ రైతులు మొన్న మేము పోతే నీళ్ళని వెళ్ళిపోయినాయి, మా ఆధారం ఏది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సుమారు 7 నుంచి 9 వేల ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను. మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు, రైతుల గురించే మేము మాట్లాడుతాం, రైతుల శ్రేయస్సు గురించే మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ డ్యామ్ కట్టడం వల్ల రైతులకు మేలు జరిగింది, మేము కడుతున్నాము, ఇది విధ్వంసం చేసుకుంటూ పోతారు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, ఇది ఏ వ్యక్తుల సంపద కాదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద, అంటే భారతదేశ సంపద. భారతదేశ సంపదను రాష్ట్ర సంపదను విధ్వంసం చేసి పేల్చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఈ నేరం పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రెజర్ చేస్తున్నాము. కానీ ఎందుకో ఆలస్యం వహిస్తున్నారు. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి స్పీడప్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఎట్టి బస్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని ఇట్లా వదిలేదు. కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చిర్రు, ఎందుకు పేల్చిర్రు, కారణం ఏందనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒకవైపు పొలిటికల్గా ప్రజల చైతన్యం చేస్తాము, ఒకవైపు పోలీస్ కేసు చేసినాము, ఒకవైపు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకొని నిజాలు నిగ్గు తేలవాలి, ఎవరు దీని వెనుక మాఫియా, ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెద్దని చెప్పి ఈరోజు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము ఎంక్వైరీ కోసము మేము డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా, ఇప్పుడు కూలిపోయింది కదా, ఇది ఒక నాసిరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తుండ్రు. మేము పత్రికా సోదరులకు వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, ఎప్పుడు కూలిపోతుంది? వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు 150,000 క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు
నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది. కానీ 1,50,000 క్యూసెక్స్ మొన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది. దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి, నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ డ్యాము ఎందుకు కూలిపోతుంది? సో ఇదొక క్వశ్చన్ మార్కు. నేను సివిల్ ఇంజనీరే, వరదలు వచ్చినప్పుడు క్వాలిటీ ప్రాబ్లం ఉంటే దాని మీద ఇప్పటికే పలుమార్లుడంగా ఒక 20 సార్లుగా ఫ్లడ్ రావడం జరిగింది. ఎప్పుడు చెక్కు చేరలే. అదే కాదు, దాని మీద ఉన్న చెక్ డ్యామ్లో ఎప్పుడు చెక్కు చేరలేదు. కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది? అది మా అందరికి కూడా డౌట్, మాకే కాదు అధికారులకు అదే డౌట్ ఉంది కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, వరదకు కొట్టుకపోలేదు, ఇది నిజం. ఇది ఎందుకంటే గతంలో హుస్సేన్ మీ వాగు మీద పేల్చేస్తే రైతు అందరూ దొరకబట్టుకున్నారు. కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయిందంటే డెఫినెట్గా పేల్చేసిందని చెప్పి అందరికి భావన ఉన్నది, ప్రజల భావన ఉన్నది, రైతుల బాధ ఉన్నట్టు ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, అధికారులు దృష్టి తీసుకున్నాం. కాబట్టి కలెక్టర్ గారు చెప్తున్నాము, నిష్పాక్షంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఇది FSL రిపోర్ట్ తీసుకోండి. ఎవరైనా కానీ దేశ సంపదను కొల్లగొడితే డెఫినెట్గా నేరుగా భావించారు కదా, దీన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్గా మా డెలిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం. రేపు DGPని కలుస్తాం, డెఫినెట్గా హైకోర్టుకు వస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి, రైతుల సమస్య కాబట్టి 80% దీన్ని వదిలే సమస్య లేదు. మరి ఇలాగే కొనసాగిపోతే ఇప్పటికే హుస్సేన్ మీ వాగు మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మికుంట ఇట్లా వినవంకది ఇట్లా కాకపోవు, జమ్మికుంట కాకపోవు. రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు 27 చెక్ డ్యామ్లు ఉంటాయా? మానేర్ రివర్ ఫ్రంట్ ఉంటుందా? ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ కూడా ఎక్కడ ఉసుక పడితే అక్కడ చెక్ డ్యామ్లు కొలగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర సంపదను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకుంటే, ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే. రైతులకు మేలు జరిగే విధంగా, పంట పెరిగే విధంగా నీళ్ళను తీసుకొచ్చింది కూడా మా ప్రభుత్వం. కాబట్టి ఇది కాపాడాల్సిన బాధ్యత మా ఉంటుంది. కాబట్టి దీని మీద అందుకే చాలా ప్రెజర్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. మాకు నమ్మకం ఉన్నది, కలెక్టర్ గారు ఇమీడియట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు. దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాము. అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ మినిస్టర్ని కలుస్తాం. ఎందుకంటే ఇలాంటి జిలిటన్ ఫెయిలింగ్ అంటేనే భయప్రాంతకు గురైపోతుంది. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా ఆ జిలిటన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి ఆ పూస వచ్చింది, ఎక్కడి నుంచి ఆ హోల్ జరిగింది. కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పడం డెఫినెట్గా అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళడంగా పోయి మేము హోమ్ మినిస్టర్ గారు కూడా మేము రిప్రజెంట్ చేసుకుని దీని మీద ఎంక్వైరీ చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా మేము ప్రెజర్ చేస్తామని చెప్తున్నాం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.